దేవుని వాక్యం కనుక మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం చదువుదామయ్యా. చదవండి 19:20 కూడా. యేసు మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనము 19:20 చదువుతున్నాం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుస్తుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలలు వేయుట చూశాను. వారు జాలరు. 19:20 ఏమవుతుంది? ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతులని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి నిరూపణ జగలో కలగొట్టండి. మరి నేను దేవుని వాక్యాన్ని నేను చెప్పడానికి నిలబడ్డాను కండి, నన్ను బరువుపరచండి. సంఘానికి సరైన ఆహారాన్ని అందించి ఆ పర్వతానికి అర్థమైన విధంగా పట్ల కొమ్ములు చేస్తారని పరిస్థితులన్నీ లోపుకుంటారని ఏసియానంలో వెళ్ళుకుంటున్నాను. మా కొలీగ్ ఒక ఆయన మా కజిన్కి పెద్ద అయిన నా మీద ఒక 4 సంవత్సరాలు పెద్ద అయిన భార్య భర్తలు గొడవ రావడం సహజమే. ఇప్పుడు కూడా ఈ గొడవ వచ్చినప్పుడు ఎవరు తగ్గాలి, ఎంత తగ్గాలి అంటే ఆవిడ తగ్గేది కాదండి. మాటకి మాట అని చివరికి ఏ పరిస్థితికి వెళ్ళంటే ఇతను తగ్గి ఉండేవాడు. నువ్వు మగోడు అయితే నీకు మగతనం ఉంటే నీ మగతనం చూపించి అనేది అన్నమాట. ఇంకేం చేస్తారంటే అతను లాగి పెట్టి ఒక దెబ్బ కొట్టేవాడు. దెబ్బ కొట్టగా నిజంగా చాలా గట్టి కొట్టేవాడు. కొట్టినప్పుడు ఆమె దూరం పడిపోయేది ఆవిడ. అమ్మయ్య ఈరోజు కోటలా కొట్టేసింది అనుకుంటుంది. అంటే మగతనం చూపించినది అనమాట. మగతనం. ఒక ట్రైన్ వెళ్ళిపోతున్నారండి, మీకు ట్రైన్ ప్రయాణం చేసుకుని తెలుస్తుంది. రిజర్వేషన్ చేసుకుంటే చాలా అదృష్టం. హ్యాపీగా మన నెంబర్ ఉంటుంది, సీట్ నెంబర్ ఉంటుంది, ఇటు కూర్చోవచ్చు, మనం ఏ ఊరు వెళ్ళాలనుకుంటాం ఆ ఊరు వెళ్ళిపోవచ్చు. కానీ రిజర్వేషన్ లేకుండా ఒక పల్లెటూరు అతను గబగబా ట్రైన్ వెళ్తుంటే కనబడ్డ ట్రైన్ బండి కదిలిపోతుంది. తర్వాత స్టేషన్లో మారొద్దులే అనుకొని ఆ ట్రైన్ బోగి ఎక్కించారు. ఎక్కేసిన తర్వాత ఆ బోగి ఖాళీగా ఉంది. అది మిలిటరీ బోగి అండి. ప్రతి ట్రైన్లో మిలిటరీ వాళ్ళతో బోగి ఉంటుంది. దాంట్లో వాళ్ళు చూస్తేనేమో పల్లెటూరులో ఉన్నాడు. సరే జనరల్గా బయటికి గెంటేస్తారండి. మిలిటరీ వాళ్ళు ఎట్లా గమనించలేదు. ఆ బోగి ఎక్కడ మనం జనరల్ బోగి అనేప్పచ్చు, మిగిలిన బోగి అనేప్పచ్చు. బయటికి గెంటేస్తారండి. సరే చూస్తే వాటర్ చూస్తే పల్లెటూరులో ఉన్నాడు, వీళ్ళు కొంచెం ఆట పట్టిద్దామనుకొని ఏమైనా ఎక్కడికి ఎందుకు బయలుదేరామంటే మా ఆవిడ కడుపండి డెలివరీకి వచ్చేసింది, ఆవిడ చూస్తాకి వెళ్తున్నానండి, కంగారులో ఎక్కేసానండి. ఎక్కకూడదు కదా అంటే ఎక్కకూడదు అనుకోండి, గొప్పకొని ఎక్కేసాను. తర్వాత మారిపోతున్నాయి. తర్వాత స్టేషన్లో దిగిపోలే అని చెప్పిన తర్వాత అతను చూస్తే మేము వాళ్ళకి అతనితో ఎక్స్ట్రాలుగా మాట్లాడాలి, అతను ఏం చేశాడని బాగా అనిపిస్తాను. అందులో ఒక అడుగుతున్నట్టుంది, ఏమయ్యా మీ ఆవిడకి ఎన్నో నెల 9 నెలలు సార్, డాక్టర్ గారు డేట్ ఇచ్చారు సార్, అయితే నువ్వు ఎవరు కొడతారనుకుంటున్నావు అని అడిగాడు. అన్నిలోగా ఇంకోటి అన్నాడంటే మగపిల్లడు కొడితే ఏం చేస్తావయ్యా అని అడిగాడు. మగపిల్లడు కొడితేనండి, మగపిల్లడు కొడితే ఇంజనీరింగ్ చేస్తానండి అన్నాడు. బాగుంది అనుకున్నాడు. ఇంకోటి అడిగాడటండి, మరి ఆడపిల్ల కొడితేనో
అని అడిగాడు. ఆడపిల్ల పుడితేనండి, ఆడపిల్ల పుడితే ఏముందంటే డాక్టర్ చేస్తాను నేను. బాగుంది అనుకున్నాను. వెనకాల ఉన్న ఒక బాగా అడిగి మంత్రి ఇంకా ఏడిపించండి క్యాన్ చేశాను. మరి అటు ఇటు కాకుండా పడితే ఏం చేస్తామయ్యా? అటు ఇటు కాకుండా పడితేనండి ఇంకేముందండి నీ మెడికల్లో జాయిన్ చేస్తానని చెప్పాడు. ఇక్కడ మగతనం మనం చదువుకున్న దాంట్లోని ఒకటే తర్వాత ప్రకటన గ్రంథంలోని ఎవరన్నా ఒక విషయం గమనించండి. ఒక సంఘం గురించి దేవుడు నిందిస్తాడు. ప్రకటన గ్రంథంలో ఆ 4 అధ్యాయాలు ఎక్కడో వస్తుంది. ఒక సంఘం గురించి దేవుడు నిందిస్తాడు. మొదట చూసిన ప్రేమ నీలో కొరవడింది అంటాడు. మీరు గమనించారో లేదు? మొదట చూసిన ప్రేమ అప్పుడు లేదు అంటాడు. ఏ సంఘం గురించి చెప్తాడమ్మా? ఏ అధ్యాయం? ఎఫెసీ సంఘం గురించి 2వ అధ్యాయంలో ఏమని నిందిస్తాడండి? మొదట నీకుండిన ప్రేమ, మొదట నీకుండిన ప్రేమ ఇప్పుడు లేదు అని దేవుడు విమర్శిస్తున్నాడండి ఆ సంఘాన్ని. అంటే మొదట కొంత ప్రేమ ఉంది. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. అదే ఆడలు క్షమించాలి. ఇది మా మగవాళ్ళకి సంబంధించిన విషయం. పెళ్ళి అవుతున్నప్పుడు పెళ్లి కొడుకు చాలా నవ్వుతూ ఉంటాడండి. వాడి మొహం, వాడి నవ్వు హ్యాపీ. పెళ్లి కూతురు ఎప్పుడు బొమ్మనుకొనే ఉంటుందండి. ముడి చేసుకున్నాడు. ఆవిడ ఫీలింగ్స్ అక్కడి నుంచి అర్థం చేస్తూ ఉంటాడు. వీడు నవ్వులు పక్కడు ఇలా గుర్తడం, వాడిలో గుర్తడం చాలా హ్యాపీగా ఉంటాడండి. ఆ పెళ్లికి చాలా మంది వస్తారండి మగవాళ్ళు, ఆడవాళ్ళు కూడా. ఎందుకు వస్తారండి? ఇల్లు కొడుకు చాలా హ్యాపీగా ఉంటాడండి. చాలా జనం వస్తారు అందరూ పెళ్లికి. వాడి నవ్వులు ఎంత నవ్వు అంటాడు. మొక్కమంతా అదే గమనించుంటారు. మన పెళ్లి కొడుకుని ఎప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు. అప్పుడు ఎందుకు వస్తారంటేనండి అది జీవితంలో ఉందంటే చివరి నవ్వు చూడటానికి మగవాళ్ళందరూ వస్తారంటారు. ఇంకా నవ్వాలు వదిలికి లాస్ట్ అయ్యారు. ఇక్కడ పెళ్ళి అయినప్పుడు ఇంకొక జోక్ ఉందండి. ఇక్కడ మొదట్లో భార్య ఎంత గొర్రెంటుందని చెప్పాను కదండి. మొదట్లో భర్త చెప్పింది భార్య వింటాదండి. మొదట్లో కొంతకాలం కొంచెం సీనియారిటీ పెరిగిన తర్వాత ఆ భార్య చెప్పింది భర్త వినాలండి. తప్పదండి ఎవరికైనా సరే. ఎవరో అదృష్టవంతులు తప్పింది. మొదట్లో భర్త ఏం చెప్తే భార్య చూసా తప్పకుండా చేసేస్తుందండి. కొంతకు సీనియారిటీ పెరిగిన తర్వాత భార్య ఏం చెప్తే భర్త అది చెయ్యాలండి. ఇంకా కొంతకాలం అయిన తర్వాత ఏమవుతుందండి? ఎవరైనా చెప్పగలరా? 3వ సబ్జెక్ట్ బైబిల్లోకి వెళ్ళిపోతాం. అంటే సందర్భం నేను మాట్లాడటం లేదు. నేను ఏ వ్యక్తి గురించి అయితే మాట్లాడాలనుకున్నా ఆ వ్యక్తి సంబంధించి విచారకరణ రోజే ఈ మాట్లాడకూడదు, గుర్తుండాలి కాబట్టి వాక్యం చేసుకుంటూ వెళ్తున్నాను. అక్కడికి 3వ మాటనే చెప్పాలి. అర్థం కాకపోతే మళ్ళీ మొదటి నుంచి చెప్పాలనుకుంటుందండి. పెళ్ళైన కొత్తలో భర్త మాట భార్య వింటాలి. కొంతకాలం అయిన తర్వాత భార్య మాట భర్త వినాలి. ఇంకా కొంతకాలం అయిన తర్వాత వీళ్ళిద్దరు మాట చుట్టుపక్కల వింటా ఉంటారండి. అంటే ఫైటింగ్ నువ్వెంత నువ్వు మగుడువా, నువ్వు ఆడదానువా, ఇది అనమాట సబ్జెక్ట్. ఈ ప్రేమలు పోకూడదండి, అడగాలిపోకూడదు. మనం చదువుకున్న వాక్య భాగంలోని 2 వ్యక్తులు, 2 అపోస్తులు కనపడతారు మనకి. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఏమంటుందండి? ఆయన యేసు గలిలయ సముద్రం తీరం నడుస్తుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయాను 2 సహోదరులు సముద్రంలో వలలు వేయుట చూచెను. వారు జాలరులు. ఇదండి పేతురు బ్రదర్ పేరు అంద్రెయ. మనం జనరల్గా పెద్దల గురించి చదువుకుంటాం, కొన్ని శిష్యుల గురించి మర్చిపోతాం. ఇక్కడ పేతురు యొక్క బ్రదరు సహోదరుడు అంద్రెయ. ఇక్కడ మీకు కానీ ఈ అంద్రెయ అనే మాటకు అర్థం మగతనము కలిగిన. అందుకే నేను ఈ 3 చెప్పాలనుకుంటుంది. అంద్రెయ అనే మాటకు అర్థం మగతనము కలిగిన. నిజంగా మగతనం కలిగిన వ్యక్తి అండి అంద్రెయ. ఆయన చేతి పనుల గురించి మనం మాట్లాడుకుందాం.
మగతనం కలిగిన వ్యక్తి కాబట్టి అనగారని దాహం కలిగిన అపోస్తలుడు అంద్రేయ. అనగారని దాహం కలిగిన అపోస్తలుడు. నిజంగా మరి ఈ అనగారని దాహం అంటే టీవీలో మనకు సంబంధం ఉన్నా సంబంధం లేకపోయినా ఎంటర్టైన్మెంట్ లేస్తూ ఉంటాడు. ఈ మహేష్ బాబు అనుకుంటాడు వాడు ఏదో థమ్సప్కో ఏదో ఉండాలి బ్లాక్ కలర్ డ్రింక్ ఉంటుంది. ఆ డ్రింక్ కోసం ఆయన కారు చెట్లు ఇళ్ళు దూకేస్తూ ఉంటారండి. దూకేసి ఒక డ్రింక్ పట్టుకొని వచ్చేవారికి పట్టుకొచ్చి నా థమ్సప్ కోసం నేను చేశాను అని ఇంకో బాటిల్ తీసుకొని కింద పడేస్తాడండి. దూకండి అక్కడ మనం కూడా దూకాలను పట్టండి అంటే దాహం. ఇప్పుడు దాహం కాదండి మనకి. అక్కడ ఇప్పుడు చలికాలంలో దాహం ఏముంటుంది మనకి, ఎండాకాలంలో బాగానే ఉంటుంది అడ్వర్టైజ్మెంట్. ఈ ఆంధ్రకి అనగారణ దాహం ఉందండి. ఎంత దాహం ఉందంటే దేవుని దగ్గరికి ఎలా తీసుకొచ్చాడు, ఎవరెవరు తీసుకొచ్చాడు, ఈ చేతుల పనులు ఏమిటో మనం పరిశీలిద్దాం. పేతురు యొక్క సహోదరుడు ఆంద్రేయ 4:18 వచ్చిందండి. వాళ్ళకు బిరుదు కూడా ఇస్తాడు దేవుడు. ఏమంటాడంటే ఆయన మనుషులను పట్టుదలగా చేస్తున్న చివరిలో మనం మాట్లాడదాం. అయితే ఇప్పటికి మీకు మన బ్యాటరీ సంఘంలో చేసే ప్రశ్న ఏంటంటే ఈ అనగారణ దాహం నిజంగా మన సేవ బాగా జరిగిందండి. 4 రోజులు మీటింగ్లు జరిగినాయి. గతంలో అయితే పాస్టర్లకు ఏదైనా చేసేవారు దూరం ఊరు వచ్చిన భోజనాలు ఏర్పాటు చేయమంటే దగ్గర వెళ్ళిపోమనే కదండి. నేను ఇక్కడే ఉన్నవాడు కాబట్టి వెళ్ళిపోయేవాడు. ఈ మీటింగ్లో సార్ 2-3 సార్లు అనుకుంటే ఉమ్మగారు అక్కడ ఆర్చేసి ఎక్కడికి వెళ్తున్నారు ఉండండి పారిపోయేవాడు అనమాట. భోజనం అనగానే నేను తినేవాడు కాదు. కానీ మొన్న నిజంగా దూరం వస్తుండే హ్యాపీగా తినేది. పాస్టర్ గారు 4 వారాల నుంచి ప్రార్థన చేసి అందరూ రావాలి ఒకరు తీసుకురావాలి, ఒకరు తీసుకురావాలి, ఇద్దరు తీసుకురావాలి. నిజంగా సంఘం చేసి నిజంగా మరి ఆయన విశాఖపట్నం వచ్చాను కూడా నిజంగానే బాగానే చెప్పారు, బాగుంది. అలాగే ఈ పాస్టర్ గారు చెప్పారు, నువ్వు ఎవరు పెద్దలు చెప్పారో తీసుకురావడం కాదండి. ఆ దాహం మనలో ఉండాలి, తీసుకురావాలనే దాహం మనలో ఉండాలి. ఈ దాహం అనగారిపోకూడదు. అందుకే ప్రకటన గ్రంథంలో ఎప్పుడు సంఘాన్ని దేవుడు ఎడత నిలిపిస్తున్నాడు. మొదట్లో ఉన్న ప్రేమ నీళ్ళు తగ్గిపోయింది. ఈ తగ్గిపోకూడదండి. సంఘాన్ని తీసుకురావాల్సిన బాధ్యత మనలో రోజుకి ఉండాలి. అయితే ఇప్పటికిప్పుడు మీకు ప్రశ్న వేసాను అనుకోండి, నిజంగా మనస్ఫూర్తిగా మీకు తెలిస్తే చెప్తాం. యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఎంతమంది అండి? 12 మంది పేర్లు ఎంతమంది? ఒక పేరు, ఒక శిష్యుకు ఒక పేరు, ఒక మార్పు తీసుకుని వేసామనుకోండి, 12 మార్కులు నాకు వస్తాయన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే దయచేసి అని చెప్పగలరా? ఒక శిష్యుని పేరు చెప్తే ఒక మార్కు అనుకుందాం, మా టోటల్ మార్కులు 12 అనుకుందాం. 12 పేర్లు చెప్పగల వ్యక్తులు ఎవరైనా ఉంటే ఒకసారి చేయాలని చూద్దాం. 12 మార్కులు ఎవరికి రావా? గ్రేడ్ 1 ఏ క్లాస్ ఎవరికి రాదన్నమాట. సరే, దాన్ని ఎవరన్నా మగవాడినానండి ఇల్లు పెట్టాలి. పౌరుషం మగోడు ఉంటే మగోడు వాళ్ళు మగోడు వాళ్ళు అడిగిందని చెప్పాను. అలాగే మీరు మగోడు అంటే చక్కని పేరు చెప్పేయగలండి. చెప్పలేకపోతున్నామంటే దానికి దృష్టి పెట్టలేక చేతగా కాదండి. అంటే దాని అవసరం ఏంటి, ఎవరు అడుగుతారో మనం అనుకోక సులువు చెప్తాను చూడండి. మీకు ఆ సండే స్కూల్ టీచర్లు పక్కన ఎవరు పాపం వాళ్ళు ఇద్దరు తప్పించండి. వాళ్ళు అస్మాలు చెప్తూ ఉంటారు కదా, వాళ్ళిద్దరు చెప్తే మోసం వేస్తారని వాళ్ళకి సులువు చెప్తున్నాను చూడండి. అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు. 12 మంది 4 పేర్లు సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు. ముందు బ్రదర్ అన్నదమ్ములు యాకోబు, ఇప్పుడు పేతురు, అందులో ఇద్దరు అన్నదమ్ములు గుర్తుపెట్టుకోండి. 10 రోజులు 2 పేర్లు వచ్చేసింది. యేసుక్రీస్తు చుట్టూ 3 దగ్గరగా ఉండేవారండి. ఫస్ట్ పేరు మీరు ఎవరి పేరు చెప్పాలనుకుంటారు? యేసుక్రీస్తు దగ్గర 3 శిష్యులు కూడా తిరిగేవారు. ఎప్పుడు కూడా అంటే ఏ కార్యక్రమం నా 3 తీసుకెళ్ళేవాడు ఆయన. ఫస్ట్ పేరు ఏం పేరు చెప్పాలండి? పేతురు పేరు చెప్పాలి, వయసులో పెద్దవాడు ఆయన. ఈ పేతురుతో బ్రదర్ పేరు చెప్పేస్తున్నాను ఆంద్రేయ. 3 ఆయన ఎవరంటారండి? యాహాను. యాహానుతో బ్రదర్ ఉన్నాడండి ఆయన, యాకోబు. సో అన్నదమ్ములు ఇద్దరు గుర్తుపెట్టుకోండి. 2, 2, 4. 12లో 4 తీసేస్తే 8. అయితే ఈ 12 ఎలా గుర్తుపెట్టుకోవడానికి మనకు ఒక్కసారి యోహాను సువార్త తీయండి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఈ లింక్ గుర్తుంటుంది మనకి. లేకపోతే మనం ఎప్పటికీ ఎవరు అడిగితే మన 12 మంది తెచ్చుకునే పరిస్థితులు ఉన్నామా అని చెప్తాను మనం.
యోహాను సువార్త 1వ అధ్యాయంలోని 36వ వచనం అండి. చదవండి. అలా కాదమ్మా, యోహాను సువార్త 1వ అధ్యాయం 1 చెప్పండి. అయితే నేను కావాలంటే కన్ఫ్యూజన్లు పెట్టి మళ్ళీ ఏదో ఆలోచించినట్టు కొట్టుకుంటూ ఉంటే కొంతసేపటి కొట్టుకుంటూ ఉంటారండి. ఈ వంకర బైబిల్ చేస్తారు కదండి. మరునాడు మరల యోహాను అతని శిష్యులకు నిలుచుండగా కదా ముందు ఏమన్నదండి, అతను యోహాను సాధ్యం ఇచ్చు పౌరు వల్ల ఆకర్షణ దిగుంటే 32వ వచనం ఆత్మ అయినా నిలిచాను, నేను ఆయన ఎదురైతే నేను బాధించినవాడు యోహాను చెప్పాను. ఈయనే దేవునికి కూడా నేను సాక్ష్యం ఇచ్చుకుని యోహాను మరల అతని శిష్యులలో 2 నిలుచుండగా అని 1వ అధ్యాయం 35వ వచనంలో ఉంటారండి. అక్కడి నుంచి మీరు ప్రారంభించుకోవాలి. అంటే 2 భాగాల కింద విడత తీసుకోవాలి. 12 మందిని ఒకసారి చెప్పాలంటే కష్టం మనకి. 1వ అధ్యాయము 35వ వచనంలో మరునాడు యోహాను అతని శిష్యులలో 2 నిలుచుండగా, అప్పుడు యోహాను ఏమని పరిచయం చేశాడు యేసుక్రీస్తుని? ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. అంటే ముందు 2 పేర్లు వచ్చినాయి మనకి. వాళ్ళు ఎవరని ఉన్నా చూడండి, మీకు 40వ వచనంలో ఉంటారు. వాళ్ళిద్దరూ ఎవరనేది యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రేయ. అక్కడికి మనకి అంద్రే పేరు వచ్చేసింది కదండి. ఇప్పుడు 3 ఆయన చూడండి. 42వ వచనంలో 3 ఆయన పేరు వస్తుంది. ఫస్ట్ యోహాను వచ్చాడు, అంద్రేయ. వీళ్ళిద్దరు 12 మందిని ఇద్దరు వచ్చేసారు ముందు. వీళ్ళిద్దరు కలిపి ఈయన తమ్ముడు కాబట్టి ఇక్కడ మనకు అనగారిన దాహం కలిగిన ఈ వ్యక్తి అంద్రేయ. అతను ఒక్కడే దేవుడిని చూసిన తర్వాత వెనక్కి వెళ్ళిపోలేదు, ఇంటికి వెళ్ళిపోలేదు, సొంత పనులు చేసుకోలేదు. దేవుడి గొర్రె పిల్ల ఎప్పుడైతే యోహాను దేవుడిని చూపించాడో ఆయన వెళ్ళి అలా బ్రతలను తీసుకొచ్చాడు. మనం ఎంతమందిని తీసుకొస్తున్నాం? మనం దేవుని ఎన్నో రక్షణ పొందాం, నేను రక్షణ పొందాను, దేవుడి వల్ల నేను మేలు పొందాను అని చెప్పి మనం ఎంతమందిని తీసుకొస్తున్నాం? ఇది మనం అప్లై చేసుకోవాల్సిన అంశం. మనం ఎంతమంది తీసుకురాగలుగుతున్నాం చూడండి. 42వ వచనంలో ఏమంటాడు? యేసు వద్దకు అతనికి తోడుకొని వచ్చాను, మెస్సీ అన్న మాటకు అభిషిక్తులని అర్థం. ఎక్కడండి? 41 చూడండి. 41 ఒకటో అధ్యాయంలో అతను మొదట తన సహోదరుడైన సీమోనును చూసి మేము మెస్సీను కనుగొంటిమి. ఇక్కడ అంద్రేయ బ్రదర్ పేతురు కంటే కూడా ముందు అంద్రేయ యేసుక్రీస్తుని చూశాడు. కనుక ఈ దాహం ఎప్పుడైతే మనకు ఉంటుందో ఖచ్చితంగా మనం ఒకటి తీసుకురాగలగాలి. పేతురు యొక్క బ్రదర్గా పుట్టిన ఈ వ్యక్తి ఎప్పుడైతే యోహాను ఇదిగో ఒక పాపను మోసుకొని దేవుని గొర్రె పిల్లని ఎప్పుడైతే పరిచయం చేశాడో, ఆ పరిచయం చేసిన తర్వాత యేసుక్రీస్తుని చూశాడు, ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి పేతురుతో ఏమని చెప్తున్నాడు? మేము మెస్సీను కనుగొంటామని చెప్పగలిగాడు ఆయన. ఆ విధంగా తీసుకొచ్చే లక్షణం మనకున్నదా? ఇక్కడ 3వ పేరు పేతురు వచ్చింది కదండి. తర్వాత 4వ పేరుకి వెళ్తాం. ఆటోమేటిక్గా ఈ పేతురుని ఆంధ్రే తీసుకొచ్చాడు కాబట్టి ఇక్కడ రాయబడలేదు. కానీ యోహాను బ్రదర్ ఎవరనుకున్నామండి? యాకోబుని యోహాను తీసుకొచ్చి ఉంటాడు, మనం ఒప్పుకోవచ్చు. ఇక్కడ రాయబడలేదు కనుక 5 పేర్లు వచ్చినాయి మనకే, 4 పేర్లు వచ్చినాయండి. ఇప్పటికి అంద్రేయ, యోహాను, పేతురు, యాకోబు. నెక్స్ట్ స్టెప్ చూడండి. 44వ వచనంలోని ఏమంటాడు? 5వ శిష్యుడు వస్తున్నాడు ఇక్కడ మనకి. ఫిలిప్పు బెత్సయ్యవాడు అనగా అంద్రేయ, పేతురు అని ఊరి పట్టణపు కాపరస్తు. చాలాసేపు దించుకున్నానండి. అసలు వీళ్ళిద్దరు దేవుడు రాలేదు. యేసుక్రీస్తు నజరేతు నుంచి బయటికి గెట్టేసిన తర్వాత ఒక ఊర్లో సెటిల్ అయిపోయాడండి ఆయన, ఒక పట్టణంలో. ఆ పట్టణం పేరు ఏంటండి?
నజరేతులోని ఆయన దేవాలయంలోకి వెళ్ళి వాక్యం చదువుతున్నప్పుడు ఈ రోజు ఇంటిలో నీ లేఖనం నెరవేరబడ్డాలి అని చెప్పిన తర్వాత వెంటనే ఎవరైనా మంచి మాటలు చెప్పినప్పుడు విమర్శించడానికి వీడు ఎవడం, వీడి గురించి నాకు తెలియదా, వీడి తండ్రి అవ్వడం, వీడి కొడుకు అవ్వడం, లేకపోతే వీడి పిల్లి అవ్వడం, వీడి తల్లి అవ్వడం, ఈ విధంగా సూటిపోటు మాటలతోనే మాట్లాడతారు తప్పించి ఆయన దేవుడి కొడుకు అలా దేవుడి మాటలు మాట్లాడే ఇలా కాదు. అందుకే చెట్టు వాళ్ళు ఎప్పుడు కూడా మీరు గమనించకుండా ఏ వాక్యం చెప్తారో ఆలోచించుకుంటే దేవుడి వాక్యం మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు నజరేతు నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఏ ఊళ్ళో సెటిల్ అయిపోయాడంటేనండి ఆయన కపెర్నహూము అనే టౌన్లో సెటిల్ అయిపోయాడు. కపెర్నహూము నిజంగా ఊరు తిట్టేటప్పుడు చాలా భయంకరమైన తిట్లు చిన్న ఊర్లో ఈ ఊరు ఒక ఊరు ఉన్నదండి. ఏ ఊరు అన్నట్టు చూడండి, ఆయన 44 వచ్చిన ఒక ఊరి పేరు వచ్చింది ఇక్కడ. ఫిలిప్పు బెత్సయిదా వాడు అనగా అంద్రేయ పేతురు అని వారి పట్టణపు కాపరస్తుడు. కానీ నాకు ఈ చదివినంత ఏమర్థమైందంటే పేతురు అత్తగారు ఏ ఊళ్ళో ఉన్నదండి, కపెర్నహూములో ముందుపోయింది. అందుకే యేసుక్రీస్తు పేతురు ఇంటికి వెళ్ళగానే జ్వరంతో బాధపడుతున్న పేతురు అత్తనే ముట్టి స్వస్థపరుస్తాడు. అంటే ఈ పేతురు గారు పెళ్లి చేసుకున్న ఊరు కపెర్నహూము అయి ఉండదు. ఈ కపెర్నహూము బెత్సయిదా పెద్ద దూరమైన కాదండి. గట్టిగా మనం ఉంటే ఇక్కడ నుంచి 600 దూరం ఉండొచ్చు. సముద్రం ఒడ్డి ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు లోపు సముద్రం చుట్టూ ఉంటారు. ఈ బెత్సయిదా అనే గ్రామం అంటే అర్థం ఏంటంటే బెత్సయిదా అనే దానికి అర్థం హౌస్ ఆఫ్ ఫిష్. హౌస్ ఆఫ్ ఫిష్. ఈ బెత్సయిదా అనే ఊళ్ళోని 5,000 మందికి భోజనం పెట్టాడు దేవుడు. మీకు గుర్తుందో లేదు, దాని గురించి కూడా మనం వెళ్తాం. ఎందుకంటే సహాయం చేసే లక్షణం ఇక్కడ కనబడుతుంది మనకు. ఇక్కడ ఆంద్రేయ యోహాను అనేవాడు 12 మంది శిష్యుల గురించి మనం 12 మంది గుర్తుపెట్టుకుని చెప్పిన కదండి. ఇది మళ్ళీ బెత్సయిదా గురించి నాకు నిర్మాత చెప్తాను. ఇక్కడ ఫిలిప్ అని ఆయన వచ్చిన తర్వాత 5వ శిష్యుడు అయ్యాడండి. మళ్ళీ మొదలు కొడతాం. ఇప్పుడు పేతురు బ్రదరు అంద్రేయ 2 పేర్లు గుర్తుపెట్టుకున్నారు. యోహాను బ్రదరు యాకోబు 4 పేర్లు వచ్చేసింది. ఈ 4 పేర్లు కాకుండా ఫిలిప్ అనేది ఒక ఆయన వచ్చాడు. అక్కడితో 5 అయ్యింది. ఇక్కడ 6వ వ్యక్తి కనబడతారు. ఫస్ట్ 12లో సగం 6. ఈ 6 ఫస్ట్ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, 45వ వచనంలో ఫిలిప్ పేరు వస్తే 45వ వచనంలో ఈ ఫిలిప్ ఇంకో కథంతో చెప్తాడండి. ఫిలిప్ నతానీయులను కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరి గురించి రాసిరో ఆయనను కనుగొంటిని. ఆయన యేసు కుమారుడైన నజరేయుడు యేసు అని వారితో చెప్పాలి. ఇక్కడ నతానీయేలు అనే పేరు గురించి వచనం చదివాం మనం. 12 మందిలో మొదట 6 మీకు గుర్తొచ్చేసింది. ఈసారి చెప్పేయగలరు కదండి, 6 మార్కులు వచ్చేసింది మీకు. మిగిలిన 6 మార్కుల్లో సులువు చెప్తారు చూడండి. యేసుక్రీస్తును పట్టించిన కూడా ఒకడు ఉన్నాడండి. అది మర్చిపోం మనం ఎప్పటికీ కూడా మనం ఉపకారం చేసినప్పుడు మర్చిపోతామేమో. కానీ అపకారం చేసినప్పుడు నా గుంపులో ప్రాణం పోయినా సరే నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటాను. ఈ 12 మందిలో ఒకటండి ఆయన యోధ. సువార్తల్లో ఒక సువార్త రాశాడు, మొదటి సువార్త. సో 2 పేర్లు వచ్చినాయి. ఇక ఎన్ని రావాలండి మనకి? 4. 6 నుండి 8 మార్కులకి రచించాం. ఈసారి 4 పేర్లు గుర్తుపెట్టి కూడా చెప్తాను చూడండి. పేతురు 1వ పేరు అయితే, యాకోబు 2వ పేరు అయితే, యోహాను 3, అంద్రేయ 4, ఫిలిప్పు, నతానీయేలు 6 పేర్లు అయిన తర్వాత మీకు బర్తలోమయ్యను కూడా అంటారు నతానీయేలు. ఇప్పుడు మత్తయి పేరు చెప్పేస్తాం, యోధా పేరు చెప్పాం. ఇదే యోధాతో ఇంకో పేరు ఉంటుంది, ఇదే సీమోను పేరుతో ఇంకో సీమోను ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. అంటే సీమోను పేరు రిపీట్ అయింది, యోధా పేరు రిపీట్ అయింది. ఇంకొకటే ఒకటి ఉందండి, నేను ఆయన చేతుల్లో ఆయన నడుములో పేరు పెడితేనే నేను నమ్మను అన్నట్టు ఒక ఆయన చెప్పేశారు మీరు అందరం కదా. కనుక ఈ 12 పేర్లు ఇలా గుర్తుపెట్టుకుంటే 12 గుర్తు వస్తాయి. ఎప్పుడైనా ఎవరైనా ప్రశ్నలు వేస్తే ధైర్యంగా అన్ని చేతులు లెగాలి. అయితే ఈ నతానీయేలు మనం చదువుకునేది అంద్రేయ గురించి చదువుకుంటాం కనుక ఈయన వృత్తి చేపలు పట్టే వృత్తి అండి. ఈ చేపలు పడతాడు కాబట్టి దేవుడు ఏమని అన్నాడండి, మిమ్మలను మనుషులను పట్టే జాలలుగా చేస్తాం, మనుషులను పట్టే జాలలుగా చేస్తాం. అసలే ఈ అంద్రేయ యోహాను యేసుక్రీస్తు శిష్యులు కావడానికి ముందు
ఒక అపోస్తలుడి శిష్యుడు. ఎవరి శిష్యులు అడుగుతున్నాడు? వినపడాలి వాస్తవంగా మాట్లాడమండి. ఆంద్రేయ, యోహాను యేసుక్రీస్తు శిష్యులు కావడానికి ముందు ఇంకొక ఆయన శిష్యులు మనం చదువుకున్నాం. యోహాను సువార్తలోనే వచ్చిందని నీకు బాప్తిసమిస్తూ యోహాను. నిజంగా మీరు ఆయన గురు స్థానంలో ఉన్నాడు, వీడు శిష్యుల స్థానంలో ఉన్నారు. ఎవరన్నా అలా పార్టీ మెంబర్స్ని పోగొట్టుకుంటారండి? తెలుగుదేశం సభ్యులు తెలుగుదేశం పోగొట్టుకోరు, కాంగ్రెస్ పోగొట్టుకోరు. కానీ ఈ యోహాను తన శిష్యులిద్దరిని యేసుక్రీస్తుని చూపించి ఏమని చెప్పాడండి? ఇదిగో దేవుని గొర్రె పిల్ల. అప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఆ యోహాన్ని వదిలేసి ఎవరి దగ్గరికి వచ్చేస్తారండి? యేసుక్రీస్తు. నిజంగా మరి ఎవరైనా మనం మంచి మార్గం చెప్పినప్పుడు ఆ మార్గం వదిలేయగలిగి మన నూతన మార్గంలో ప్రవేశించగలిగే లక్షణం మనకు ఉండాలి. అయితే మనకి ఆంధ్రయ గురించి చెప్పినప్పుడు మొదటి పాయింట్ ఏంటంటే పేతురు యొక్క సహోదరుడు. రెండోది మొట్టమొదటగా ఎవరి శిష్యుడు అనుకున్నామండి ఆయన? యోహాను. చూడండి 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలోని ఆ విషయం ఉంటుంది. మరునాడు మరలా యోహాను అతని శిష్యులలో ఇద్దరులు నిలుచుండగా, అదనమాట. యోహాను శిష్యులు ఇంకా ఉన్నారు. చివరికి వాళ్ళు యేసుక్రీస్తుని నేను వెంబడించినట్టు మనకు కనపడలేదు. ఒక్కొక్క సమయంలో యోహాను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారండి. జైల్లో పెట్టినప్పుడు అప్పటి వరకు పరిచయం బాగానే చేశాడు ఇక్కడ ఆయన. అదే యోహాను అనుమానం వచ్చేస్తాడు. ఏమంటాడండి? రాబో వాడవు నీవేనా, లేకపోతే మేము మరొకరి గురించి ఎదురు చూడాలా? ఒక డౌట్ యోహాను గారికి ఎందుకు వచ్చిందన్నది మరి పెద్ద వ్యాఖ్యలు ఉంటుందేమో అని శిష్యులు పంపిస్తారు. అంటే కొంతమంది శిష్యులు యేసుక్రీస్తు కనుక అందరూ వెళ్ళలేదు, వీళ్ళిద్దరే వచ్చేసి నాకు అనిపించింది. మరి మిగిలిన వాళ్ళు వెళ్ళేది మన బైబిల్ ఎక్కడ రికార్డ్ అనేది నాకు గుర్తులేదు. ఈ ఇద్దరు శిష్యులు యోహాను ప్రథమ శిష్యులండి. అయితే వచ్చినప్పుడు ఏమని ప్రశ్నించాడు చూడండి. ఏమంటాడు? 1వ అధ్యాయంలోనే వాళ్ళు యేసుక్రీస్తు నడుచుకుంటే వెళ్తున్నాడు, పరిచయం చేశాడు. యోహాను ఉద్దేశాలు ఇస్తున్నాడు, యేసుక్రీస్తు నడుచుకుంటే వెళ్తున్నాడు, వీళ్ళిద్దరూ వెనక నడుచుకుంటే వెళ్తున్నారు. అప్పుడు చూడండి ఏమంటాడు? వెనక్కి చూశాడు ఆయన. ఆయనకు తెలిసి ఇద్దరు వస్తున్నారని, వీళ్ళ ద్వారా ఇంకా కార్యం జరగబోతుందని, ఈ ఆంద్రేయ యోహాను రావడం వల్ల ఆంద్రేయ బ్రదర్ పేతురు వస్తాడని ఆయన దేవుడు కదండి. ఆయన సమస్తం తెలిసాయండి. వెనక్కి చూసి ఏమీ చేయనట్టు మానాయ మానవ ప్రశ్న ఎక్కడ చూడండి. ఆయన 38వ వచనం 1వ అధ్యాయం యోహాను సువార్తలోని యేసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించడం చూసి మీరేమి వెతుకుతున్నారని వారిని అడుగగా వారు రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగారు. ఇక్కడ చూడండి 37వ వచనం కూడా చదవండి ఒకసారి. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసుని వెంబడించి, ఇక్కడ విధేయత కావాలి. ఇక్కడ ఎప్పుడైతే తమ గురువు గారు లోక పాపాలను మోసుకుపోయే దేవుని గొర్రె పిల్లని ఎప్పుడైతే యేసుక్రీస్తుని చూపించారో వాళ్ళు ఈయన్ని వదిలేసి యేసుక్రీస్తు వెంబడి వెళ్ళడం ప్రారంభించారు. ఇక్కడ విధేయత ఉంది. ఆంధ్రలో విధేయత కనబడుతుంది మనకి. ఆయన సహోదరుడు కనబడుతుంది. ఆయనకి యేసుక్రీస్తు రక్షకుడు ఎప్పుడైతే కనిపించాడో ఆయనప్పుడే రక్షణ పొందడం కాకుండా వాళ్ళ సహోదరుని తీసుకురాగలిగాడు. ఒక వ్యక్తికి శిష్యుడిగా ఉన్నాడు. ఆయన గాలి తిరిగే మనిషి కింద లేడు ఇక్కడ మన బైబిల్ ప్రకారం. నిజంగా మనకు ఒక విషయం కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. యేసుక్రీస్తు ఎవరు, రక్షకుడా, మనకి ఏ విధంగా రక్షిస్తే తెలియాలంటే మనకి తెలుగులో సామెత ఉంటుందండి. 6 నెలలు సహవాసం చేస్తే వారే నీరవుతారు. అసలు యేసుక్రీస్తు మనకి ఆ 3 సంవత్సరాలు ఉండే అవకాశమే ఉంది ఈ లోకంలో. చూడండి, ఎప్పుడైతే ఎవరి కోసం యేసుక్రీస్తు అన్నీ తెలిసి మీరు ఎవరిని వెతుకుతున్నారు? రక్షకుడు ఎదురకుండా ఉన్నాడు. ఇతరులో రక్షకుడు అని చెప్పాడు ఆయన. మళ్ళీ యేసుక్రీస్తు వాళ్ళు కన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నారు, మీరు ఎవరు వెతుకుతున్నారంటే వాళ్ళు ఏమన్నారు? రబ్బీ నువ్వు ఎక్కడుంటున్నావు అంటే యేసుక్రీస్తుని వెంబడించడానికి ఇష్టపడిపోయారు. ఆయన ఏమన్నాడంటే 39వ వచనంలో ఏమంటాడు? వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలమును చూసి ఆ జనమున ఆయన వద్ద రాత్రంతా ఆయన దగ్గర ఉన్నారు. ఆయన వాక్యాన్ని విన్నారు, ఆయన బోధన విన్నారు. వీళ్ళిద్దరే విన్న తర్వాత నెక్స్ట్ జరిగిన కార్యక్రమే సీమోనేమో
ఆంధ్రేయ తీసుకురావడం, యోహానేమో యోగబుద్ధి ఇస్తాడు. ఎప్పుడైతే మన వాక్యం మనకు ఒక బోధకుడు చెప్పినా, ఒక సువార్థికుడు చెప్పినా ఆ వాక్యాన్ని వినగలగాలి. విన్న వాక్యాన్ని మన ఆచరణలో చూపించగలగాలి. చూపించగలిగితేనే ఆ వాక్యం విన్నట్టు కలుస్తూ ఉంటారు. ఏది వినేసినా మనకి నిజమో కదా తెలియదు. పిల్లి అట్టంటే పొయ్యిలో పడుకుంటారు అక్కడ, పొయ్యి దగ్గర. అంటే ఇప్పుడైతే గ్యాస్ వచ్చిన పడుకుంటాక ఏం లేదనుకోండి, నేను మాట్లాడే బాగా ఇలా నీళ్ళు వెనక్కి తీసుకోవాలి. పుల్లలో 2 రాళ్ళు ఇలాగనమాట. ఈ పిల్లికి చలిగా ఉండదు కాబట్టి అది ఏం చేస్తుందంటే ఆ పొయ్యిలో పడుకుంటారు. సాయంత్రం వంట అయిపోయిన తర్వాత రండి, నిప్పుల్లో కాదు, వెచ్చగా ఉండదు. పడుకోగానే ఆ గృహ యజమానికి ఏం జరుగుతాయో అన్నీ తెలిసిపోతాయి. వృద్ధుడికి అది అనుకుంటున్నట్టంటే నా యజమానికి ఏమేమి జరగబోతుంది అన్నీ నాకు తెలిసిపోయింది కనుక నేను ప్రొద్దుటే అన్ని విషయాలు యజమానికి చెప్పేది అనుకుంటున్నాను అని లేచి ప్రొద్దుట లేచి ఇలా ఒళ్ళించుకుంటున్నానండి. ఒళ్ళించుకోగానే అన్నీ మర్చిపోతుందండి. మనం ఎన్ని వాక్యాలు విన్నా ఇంకెలా ఒళ్ళించుకొని మర్చిపోయామనుకోండి, ప్రాక్టికల్గా లేదనుకోండి, ఉపయోగం లేని మనం రోజు అయిపోతుంది. ఒక రోజు యేసుక్రీస్తుతో నివసించారు వాళ్ళ గదిలో. నివసించిన తర్వాత ఆయన ఏదో గమనించగలిగారు. గమనించిన తర్వాత వాళ్ళు ఒళ్ళించుకొని మర్చిపోకుండా ఆంధ్రే తన బ్రదర్ అయిన పేతుని తీసుకొచ్చాడు. మరి మనం ఎంతమందిని తీసుకురాగలిగాం ఆలయానికి? ఎంతో మంది వాక్యం, ఎంతో మందికి ఫుల్పేట్మెంట్ చెప్తున్నారు. ఎన్నో మెసేజ్లు వింటున్నాం, బైబిల్లో లేదా టీవీల్లో ఎన్నోసార్లు వాక్యం చదువుతున్నాం. మనకి ఏదైనా ప్రేరణ వచ్చిందా? వచ్చినప్పుడు నేను ఈ రక్షణ పొందాను, ఈ లాభం పొందాను, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మీరు రండి పొందండి అని ఒక నోటి మాట ఏమైనా చెప్పగలిగామా? చెప్పుండకపోతే మనం తప్పు చేసినట్టు. చెప్తే మన జీవితానికి నిజంగా ప్రార్థనకు వచ్చినట్టే. ఈ ఆంధ్రేలోని ఈ అణగారిన దాహం ఉన్న కనుక ఎప్పుడైతే చెప్పాడో, విన్నాడో, వెంబడించాడు, ఆయనతో నివసించాడు. ఆయన నివసించిన తర్వాత ఆయన చెప్పిన మాటలు విన్నాడో వాళ్ళ బ్రదర్ని తీసుకొచ్చాడు. చూడండి 42వ వచనంలో వస్తాయి ఇక్కడ మనకు 1వ అధ్యాయంలో. యేసునంతో అతను తోడుకుని వచ్చాను. 47లో ఏమంటాడు? అతను మొదట తన సహోదరుడు సీమను చూసి నేను మెస్సియాను కొనుగోలుమని అప్పుడు ప్రకటించాలి. మనం నేను మెస్సియాను చూశాను, నిజమైన రక్షకుడిని చూశాను. అలా చెప్పగలిగినాడే మన నిజంగా మన వాక్యం విన్నందుకు ఫలితం ఉంటారు. అలాగే ఇష్టంలో ఉన్న చివరి లక్షణం, మంచి లక్షణం ఏంటంటే సహాయం చేసే లక్షణం ఉంది. నిజంగా విధేయత్వం ఉన్నది ఇతని దగ్గర, సహోదరత్వం ఉన్నది ఇతని దగ్గర, శిష్యరకం ఉండే లక్షణం ఉంది ఇతని దగ్గర, సహాయం చేసే గుణం ఉండాలి. ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం. ఇక్కడ మనకు తెలిసిన కథ కనపడుతుంది. 8వ వచనంలో ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రేయ ఏమంటున్నాడండి? 9వ వచనంలో ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొక్క 5 యవన రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమైనా ఆయనతో అడుగుగా. దానికంటే ముందు ఏం జరిగిందండి? ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నాడు? జనం మీటింగులు పెట్టుకున్నాం మనం 3 రోజులు. అలాగే యేసుక్రీస్తు కూడా మీటింగులు పెట్టాడు ఇక్కడ. ఆయన ఆ మీటింగ్లే మనం ఫాలో అవుతున్నాం. ఇవాళ 2 రోజుల మీటింగు, 5 రోజుల మీటింగు, ఉపవాస ప్రార్థనలు కూడా బైబిలే తీసుకుని వచ్చినట్టే. ఏమంటాడండి ఆయన? బహుజనులు భుజించినకు రొట్టెలు ఇక్కడ పస్కాని విధుల పండుగ సమీపించను కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన ఎంతకు వచ్చిన 5వ వచనం మీరు భుజించకు ఎక్కడి రొట్టెలు కొని తెచ్చుమని పిలుపుని అడిగాను కానీ అతను ఏమి తెలియని ఉండేనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించటకు అలాగడిగాను. అందుకు పిలుపు ఏమంటున్నాడు? వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకున్నట్టుకైనాను 200 ధానారములను రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఇక్కడ పని జరగదు అనే మాట మాట్లాడుతున్నాడు ఆయన. 5,000 మంది మీటింగ్ వచ్చేసారు. 5,000 మంది మీటింగ్ 3 రోజులు 2 రోజుల్లో ఉండిపోయారు. పంపించేద్దాము అంటే దేవుడు మనకు వస్తలేదు కనుక ఏం చేద్దాం? అందరికీ భోజనం పెడతారన్నారు ఆయన. భోజనం పెడతాను అనగానే పిలిపి ఏమంటాడో కాలిక్యులేషన్ చేశాడు. సార్ ఇక్కడ 5,000 మంది ఉన్నారు, 5,000 మందికి పెళ్లి అయ్యి ఉంటే 5,000 మంది మగవారు ఉంటారు. చూడండి, 5,000 మంది పురుషులు అని ఉంటారు. పురుషులు ఆలయంలో 50 మంది ఉన్నారంటే స్త్రీలు ఏ ఆలయాన్ని సరే 50x3, 50x4 ఖచ్చితంగా ఒక్కొంటే ఉంటారు. మన ఆలయాన్ని చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. 3 భాగాల కింద విభజించుకున్నాం అనుకో, 4 భాగాల కింద 1 భాగమే మొగడు ఉన్నారు చూడండి, మిగిలిన 3 భాగాలు ఆడలు ఉంటారు.
అక్కడ 5,000 మంది మగవాళ్ళు ఉన్నారంటే నేను 15,000 మంది ఆడవచ్చులు ఉండాలి పిల్లలతో కలిసి. మగవాళ్ళని బైబిల్లో లెక్కట్టడం యూదులు మగవాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి పురుషులు 5,000 అంటారు. ఇక్కడ ఫిలిప్ లెక్కలు పెట్టేస్తున్నాడు. ఆయన ఏమంటాడండి 5,000 మంది 5 + 15,000 మంది పిల్లలు లెక్క ఎక్కువ ఎంత అవుతుంది అని ఎలా లెక్కలు వేసేసి ఏమంటాడండి ఫిలిప్ గారు, వారిలో ప్రతివాడును కొంచెం కొంచెం పుచ్చుకున్నట్టుగాను 200 దేనారములు రెట్టులు చాలా వరకు. 200 దేనాలు అంటే 200 రూపాయలు అనుకుందాం మన భాషలో. అప్పట్లో రూపాయి పట్టుకెళ్తే వారం సరిపడగా సంతలో వచ్చేయాలి. ఇప్పుడు రూపాయి పట్టుకెళ్తే జాకెట్ కూడా రాదనుకోండి. అప్పటికెళ్ళి మనం ఆలోచించుకోగలగాలి. కానీ ఇక్కడ అన్నగారిని దాహం కలిగిన అపోస్తలుడైన అంద్రేకి ఆ సొల్యూషన్ చూస్తున్నాడు. ఇక్కడ ఫిలిప్ ఏమంటున్నాడు, ఇంతమందికి అయితే ఎంత కావాలి, ఇంతమందికి అయితే ఎంత కావాలి లెక్కలు చెప్తూ ఉంటే ఆంధ్రే అలా చెప్పడం లేదు. చూడండి 9వ వచనంలోని యోహాను సువార్త 6:9 వచనంలో ఏమంటాడండి, వెంటనే సొల్యూషన్ చూస్తున్నాడు. సహాయం చేసే గుణం అంటే అలా ఉండాలి. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాణి యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయన నిజంగా సొల్యూషన్ చూడగలిగాడు. ఆయన మరి మనం ఆయన చూడగలుగుతున్నామా? చిన్న సమస్య వచ్చింది, దాన్ని పెరిగి మన వంతు మన ప్రయత్నం ఏం చేస్తున్నాం, ఇది అనవసరం మనం ఏం చేయలేమనుకుంటున్నాము. సమస్య వచ్చింది, 5,000 మందికి భోజనం పెట్టాలి ఎలాగా అని రక్షకుడు అడిగాడు. అడిగినప్పుడు మనం ఈ ఫిలిప్లాగా లెక్కలేస్తున్నామా? ఆలయానికి జనం రావడం లేదు, వస్తాలండి, వచ్చినప్పుడు వస్తారు, రక్షణ కాల్పులకు వస్తలేదు, మనం ఏం చేస్తున్నామని తప్పించుకుంటా ప్రయత్నం చేస్తున్నామా? లేదా మన వంతు ప్రయత్నం మనం ఏమైనా చేయగలుగుతున్నామా? ఈవేళ చదువుకున్న ఈ అంద్రేయ జీవితం ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం అది. నిజంగా సొల్యూషన్ చెప్పగలిగాడు. సహాయం చేయడానికి ముందుకు దూకేస్తున్నాడు ఆయన. సార్ 5 రొట్టెలు ఉన్నాయి సార్, 5 రొట్టెలు 5 చేపలండి. ఇతర కలిసి చేస్తున్నాను నేను 5 రొట్టెల 5 చేపల రొట్టెలే బల గురించి చెప్పగలగాలి మీరు. 5 రొట్టెలేనన్న 2 చేపలు ఉన్నాయి. అయితే మన భోజనం గురించి ఆలోచిస్తే మనకైతే ఎన్ని కేజీలు బియ్యం కావాలండి, మంచి 1/4 కేజీ తింటే ఇలా లెక్కలేసుకుంటాం. వాళ్ళ రొట్టెలు తింటారు కాబట్టి రొట్టెల పాస్లో ఉంది, మనం ఊహించుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్లో బియ్యం తింటారు కానీ మళ్ళీ మనకు 5 కిలోలు రొట్టెలే, మళ్ళీ ఉత్తరప్రదేశ్ వెళ్ళి కూడా రొట్టెలే. కనుక ఈ రొట్టె అనేది ఇతర దేశం సిస్టమ్ అదే కాబట్టి లెక్కలేసి ఆయన సహాయం చేయడానికి సొల్యూషన్ చూపగలిగాడు. ఈవేళ మనం చదువుకుని వాక్య భాగంలోని నిజంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ఆంధ్రలోని ఒక బ్రదర్ కనబడుతున్నాడండి. ఆయన నిజంగా శిక్షణకి ఉంది, ఆయన దగ్గర ప్రభుత్వం ఉద్దేశించిన అనుభవం ఉంది. యేసుక్రీస్తు పిలుపుని విని అప్పటి వరకు చేపలు పట్టిన వ్యక్తి దేవుడు ఆయనకు బిరుదిచ్చాడు. ఏమన్నాడండి, ఇక్కడ నుంచి మనుషులను పట్టు జాలరుగా చేస్తున్నాడు. ఆయన చేసే ఉద్యోగం చేపలు పట్టడం. ఆ చేపల పట్టణం నుంచి మనుషులు పట్టే ఉద్యోగం నీకు వస్తుందని చెప్పి ఎక్కడంటాడండి ఆయన, మత్తయి సువార్తలోనే అంటాడు. ముందుగా యేసుక్రీస్తు బాప్తిసాన్ని అంగీకరించాడు, యేసు గురించి చెప్పాడు. తర్వాత పిలుపుని తర్వాత నీకు గ్రీకుల గురించి ఉంటుందండి. ఇక్కడ మీకు గ్రీకులు వస్తారు ఒకసారి చూడండి. 12వ అధ్యాయం యోహాను సువార్త చివరిగా చెప్పుకొని ముగించుకున్నాం. 12వ అధ్యాయం 21. ఇక్కడ పండగ ఏదో జరుగుతుందండి. అక్కడ 20వ వచనం యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనంలోని ఆ పండుగలో వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండేది. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా మేము యేసును చూడబోరుతున్నామని అతనితో చెప్పగా ఫిలిప్పు వచ్చి అంద్రేయతో చెప్పారు. ఆంద్రేయను ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. ఈ వాక్యం మనం చదివిన తర్వాత మాట యేసుక్రీస్తు వాళ్ళు ఇంటర్వ్యూ దొరికిందంటారా? గ్రీసు దేశం నుంచి వచ్చారండి. వచ్చిన తర్వాత బాబు మేము యేసుక్రీస్తు చూడాలనుకుంటామని శిష్యులు చెప్పారు. ఎవరు చెప్పారు? ఫిలిప్పులతో చెప్పారు. ఫిలిప్ ఎవరికి చెప్పాడు? ఆంద్రేయకి చెప్పాడు. ఈ ఆంద్రేయ ఫిలిప్పు వచ్చి ఎవరికి చెప్పారండి? యేసుక్రీస్తు చెప్పారు. ఏమండి ఎవరో వచ్చారంటే పొరుగురు వచ్చారు గ్రీసు దేశం అట, మీ ఇంటర్వ్యూ కావాలంటే. అక్కడ మనకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడా లేదా అన్నది వచ్చి వారు సెట్ చేస్తాం. ఇంటర్వ్యూ ఇస్తుంటే మీరు ఏ వచనం ఇచ్చాడో చెప్పండి.
చివరిగా నేను చెప్పేది ఒకటి, ఇదే బెత్సయిదా గ్రామం పేతురుది, ఆంద్రేది, ఫిలిప్పుది. కానీ దేవుడు ఊరు తిట్టాడు కొన్ని ఊర్లో. ఆయన నిజంగా ఇన్ని సూచనలు జరిగిన తర్వాత కూడా మనలో మార్పు రాకపోతే దేవుడు మనం తప్పిస్తాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయంలోని ఈ శాపనతను మనం పొందకుండా ఉండాలని చేయవలసిన పనులు ఏంటో మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఎంత భయంకరంగా తిడుతున్నాడో యేసయ్య. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సాయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోనుల పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోని పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉండురు. నిజంగా మరి ఇదే పట్టణాలు పొగిడాడని, ఇదే పట్టణాలు తిడుతున్నాడని. ఎందుకంటే శిష్యులు ఉన్న ఊర్లో కపెర్నహూము చూడండి. తర్వాత 23వ వచనంలో ఇంకో ఊరిని తిడతాడండి ఆయన. కపెర్నహూమా, ఆకాశం మట్టును హెచ్చింపబడదవా, నీ పాతాళం వరకు దిగిపోయేదు. నీలో చేయబడిన అద్భుతములు సొదొములో చేయబడిన ఎడల అది నేటి వరకులో నిలిచి. ఇక్కడ ఊరిని తిడతలేదండి, ఊరిలో ఉన్న జనాన్ని తిడుతున్నాడు ఆయన. ఊరిని తిడితే ఏమొస్తుంది? ఇదే బెత్సయిదా చూడండి, ఏం చెప్పాను, 5,000 మందికి భోజనం పెట్టడం జరిగింది. మార్కు సువార్త 6:40 చూడండి. మార్కు సువార్త 6:45లో ఈ ఊర్లోనే 5,000 మందికి భోజనం పెట్టాడు. మార్కు సువార్త 6వ అధ్యాయం 45వ వచనంలో చెప్పడం, ధోని ఎక్కి అద్దరినున్న బెత్సయిదాకు ముందుగా వెళ్ళాడని అనిపించినందుకు బలవంతం చేసింది. ఇక్కడ 5,000 మందికి భోజనం పెట్టింది అక్కడే. గుడ్డివాడిని బాగు చేశాడండి ఆయన. ఇదే ఊళ్ళో గుడ్డివాడిని బాగు చేశాడు. 8వ అధ్యాయం 22వ వచనం చూడండి. మార్కు సువార్త 8వ అధ్యాయం 22. అంతలో వారు బెత్సయిదాకు వచ్చారు. అక్కడ వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాడిని తోడుకొని వచ్చి వారిని ముట్టవలనని ఆయనను వేడుకొనేది. నిజంగా ఆయన బాగు చేశాడు. ఇక్కడ ఇది మనం చదివిన విషయమే. అయితే ఇక్కడ మనం గమనించినట్టే అదే ఊళ్ళో 5,000 మందికి భోజనం పెట్టడం గమనించారు జనమంతా. అదే ఊర్లో శిష్యులు ఉన్నారు, అదే ఊర్లో గుడ్డివాడిని బాగు చేశాడు ఆయన. ఆ ఊరిని దేవుడు ఈవేళ 11వ అధ్యాయంలో ఏమంటాడండి 20వ వచనంలో, ఏ ఏ పట్టణములో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవడం వలన ఆయన వారిని ఇట్లు గద్దెంపసాగాడు. మరి పట్టణంలో వారు మరి మనకు దేవుడు ఎంతో మందితో ఎన్నో విషయాలు చెప్పించాడు. మనలో మారు మనసు రాకపోతే రేపు పొద్దున మనల్ని కూడా అలా పేరు పెట్టి పెడతాడేమో ఒక్కసారి ఆలోచించుకోవాలి. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా. ఈ కొరాజీనాకి బెత్సయిదాకి 12 కిలోమీటర్ల దూరం ఉన్నదండి. ఇలా ట్రయాంగిల్. ఫస్ట్ కపెర్నహూము చదువుతుంది, మీరు గలిలయ సముద్రం దగ్గరికి వెళ్తే అలా చివరికి వెళ్తే బెత్సయిదా, అలా పైకి వెళ్తే కొరాజీనా. ఇలా 3 ఊర్లండి. ఈ 3 ఊర్లు చుట్టూ ఆయన తిరిగాడు. దాదాపుగా చుట్టుపక్కల సముద్రం తిరుగుతూ. అయితే 3 పేర్లు పెట్టవలసిన అవసరం లేదు ఆయనకి. ఎంతో కష్టపడి భోజనం పెట్టి గుడ్డివాడిని బాగు చేసి, కుంటివాడిని బాగు చేసి ఎన్నో సూచి క్రియలు ఈ 3 ఊర్లో చేస్తే వాళ్ళలో మారు మనసు రాలేదు. మారు మనసు రానప్పుడు దేవుడు సత్యిస్తున్నాడు వాళ్ళు. నిజంగా భయంకరమైన పరిస్థితి. వారానికి తూరు సీదోను కంటే కూడా మీ పరిస్థితి భయంకరంగా ఉంటుందని చెప్తున్నాడండి. ఈవేళ మన అన్నకారానికి దాహంకరణ అపోస్తుడైన ఆంధ్రే లక్షణాలు మనమే ఏమైనా పురుపుచ్చుకుంటున్నాము. ఆయనలో ఉన్న మంచి లక్షణాలు ఒకటి, మనుషులను పట్టు జాలగా చేస్తుండే నిర్మించడానికి. మనం చేయవలసింది ఒకటండి, విశ్వాసులను యేసు గురించి ఇతరులకు విశ్వాసం చెప్పాలి. మన యేసు గురించి ఇతరులు యేసు దగ్గర తీసుకురాగలగాలి. చేయవలసిందే కాంట్రాక్ట్ అంటే మ్యాండేటరీ అంటారు. నేను నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా 10 మందిని దేవుడి దగ్గర తీసుకురావాల్సిందే. ఆలయానికి తీసుకురాకపోతే నీలో ఉన్న మీ పొందిన నీళ్లు చెప్పండి, వాళ్ళు దేవుడి దగ్గరకు వస్తారు. ఈవేళ శిష్యుడు చేసిందనే మొదట విన్నాడు, యేసుని తీసుకొచ్చాడు. యేసుక్రీస్తు ఏ పని చెప్పినా ఇదే చూపించాడు. చివరికి సహాయం చేయడానికి ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఈ విధంగా
ఈ ఆంధ్రేయ అనకారణతాహం కలిగిన ఈ ఆంధ్రేయ లక్షణాలు మనం ఈవేళ వాక్యంలో చదువుకున్నాం. ఈ లక్షణాలు కొన్నైనా మనం సంపాదించుకోగలిగితే మనం ఈ మానవ జన్మగా దేవుడు మనకి ఇచ్చిన అవకాశానికి మనం ఎంతో అదృష్టం చేసుకున్నట్టు, న్యాయం చేసినట్టు. కనుక ఈ ఆంధ్రేయ గుణ లక్షణాలు విధేయత, నడిపింపు, సిద్ధపాటు, ఈ 3 లక్షణాలు మనలో దేవుడు పురుషుత్వం మనకి ఇవ్వాలి. ఇచ్చే విధంగా మనం కూడా ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ప్రయత్నం చేయడానికి ఆ పక్షపు దేవుడు మనందరికీ శక్తిని దయచేయను గాక. ఆమేన్.